ఎవరెవరు నేను అక్కడ విజయవాడలో ఉన్నటువంటి కొంతమందికి కాల్ చేసి నేను మాట్లాడినప్పుడు ఈవెన్ బయట చూపించేదానికన్నా లోపల ఇంకా చాలా దారుణంగా ఉందంట. సో చాలా మంది చనిపోవడం, ఏవైతే బాడీస్ ఉంటాయో ఆ బాడీస్ నుంచి స్మెల్ రావడం, అవి తీలేక స్మెల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు తిండి తిప్పల కన్నా ఆ స్మెల్ని భరించలేక ఆ శవాల్ని తీయడానికి ఎవరినన్నా పంపిస్తే బాగుంటుంది అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో డెఫినెట్గా జరిగిన ఉద్రిక్తత అయితే జరిగిపోయింది. దాన్ని పక్కన పెడితే అక్కడ వాళ్ళకి ఏంటైతే నీడు, ఇప్పుడు ఫుడ్తో పాటు ఇప్పుడు వాటర్లో ఉండాలి అని అంటే కష్టమైనటువంటి విషయమే, డెఫినెట్గా కష్టం. అలాంటిది మనకి ఏదైనా కూడా వాళ్ళు ఒక శవాలతో కానీ ఒక ఇన్సిడెంట్ని చెప్పారు. తల్లి చనిపోయింది హార్ట్ అటాక్తో. షీఈ్ అరౌండ్ 45 years. ఆమె ఇంకా అంటే ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న పాసిబిలిటీస్ లేవు, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్లే మెడికల్ సోర్సెస్ లేవు. కాబట్టి కళ్ళ ముందే తల్లి చనిపోయింది. ఇది పిల్లలు భర్త ముందే. అతను 4 kilometers ఒక తోపుడు బండి మీద బాడీని తీసుకెళ్లడం జరిగింది. సో ఇది మనకు తెలిసి 1 or 2 ఇన్సిడెంట్స్, తెలియక చాలా మంది. ఒక లేడీ వీడియో చూసాను, 50 శవాలు ఉన్నాయట. వన్స్ ఒక్కసారి ఆలోచించండి, 50 శవాలు చిన్నపిల్లలతో సహా శవాలని ఇరుక్కుపోయి ఉంటే, అసలు 2-3 రోజుల నుంచి బాడీస్ అలా ఉంటే, నేను కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ చూశాను. బాడీస్ బయటికి తీసాక పాపం ఉబ్బిపోయి చాలా చాలా ఘోరంగా, అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్. సో ఇలాంటివి వాటికి తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేది అది లోపమనే అంటాను నేను, అది లోపమనే చెప్తాను. ఫుడ్ పైనుంచి గాల్లో బురదలో ఇసిరేస్తే అది ఎవడికి అందుతుంది, ఎవడు తీసుకుంటాడు? నేనేమి చేసేవాళ్ళని నేను చేయట్లేదు అని చెప్పట్లేదు, చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంకొంచెం అలర్ట్గా ఉండి చేస్తుంటే చాలా బాగుండేది. అసలు ఏదైతే ఈ ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పినప్పుడు జనాలని అలర్ట్ చేసుంటే ఇంత సిచ్యువేషన్ జరిగేది కాదు అనేది నా అభిప్రాయం, అది నా పర్సనల్ అభిప్రాయం. అట్ ద సేమ్ టైం 11 గేట్లు ఎత్తడం వల్ల జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. చదువుకున్న వాళ్ళకి ఈవెన్ ఈనాడు పేపర్లో కూడా వేశారు, చదవండి. నేనేదో మాట్లాడేసాను, నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్లో మాట్లాడతావా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మాట్లాడాలి. మరి చేసిన తప్పుని చెప్పొద్దా ఇంకోసారి? ఇప్పుడు అన్ని వేల మంది జనాలు, అన్ని లక్షల మంది జనాలు, దగ్గరగా 5 lakhs, more than 5 lakhs ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ని చెప్పొద్దా? మరి తప్పేంటో తెలుసుకోవద్దా? ఆ గేట్లు ఎత్తడం మూలానే జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే అట్లీస్ట్ ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు కదా, అందరూ వెళ్ళరా?